ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్ పైనే ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొడంగల్లోని తన నివాసం వద్ద అభిమానులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ కు 50,000 మెజారిటీ ఇవ్వాలని కోరారు. ఎన్నికలు వస్తే సెలవులు వస్తాయి. తీర్థయాత్రలకు వెళ్దామని కొందరు అనుకుంటారు. ఓటు చాలా విలువైందని, ఎన్ని కార్యక్రమాలున్నా ఓటు వేసేందుకు కొడంగల్ వచ్చానని రేవంత్ గుర్తు చేశారు. కార్యకర్తల్ని కలిశారని అన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు వెంట ఉన్నారని, ప్రచారానికి రాకున్నా గెలిపించారని అన్నారు. ఇక్కడికి సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతోందని, పరిశ్రమలు వస్తే భూముల ధరలు పెరుగుతాయని అన్నారు. ఫార్మా కంపెనీలు వస్తే యువతకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఏప్రిల్ 6న జరిగే తుక్కుగూడ కాంగ్రెస్ బహిరంగ సభకు కొడంగల్ నుంచి 25,000 మంది తరలి రావాలని సీఎం రేవంత్ కోరారు. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని, 5 గ్యారంటీలు ప్రకటిస్తారని చెప్పారు.